నమస్తే. తల్లిదండ్రుల 20 ఏళ్ల మౌనాన్ని బద్దలు కొట్టిన కొడుకు కన్నీళ్లు తెప్పిస్తున్న రియల్ స్టోరీ. భార్యాభర్తల మధ్య గొడవలు రావడం సహజం. అలిగి ఒక రోజు 2 రోజులో మాట్లాడుకున్నా ఉంటారు, మహా అయితే ఒక వారం. కానీ ఒకే ఇంట్లో ఉంటూ ఒకే గదిలో పడుకుంటూ ఏకంగా 3 పిల్లలు పుట్టిన ఓ భర్త తన భార్యతో 20 ఏళ్ల పాటు ఒక్క మాట కూడా మాట్లాడలేదని చెప్తే మీరు నమ్ముతారా? అసలు ఆయన ఎందుకు మాట్లాడట్లేదు? ఆ భార్య చేసిన అంత పెద్ద తప్పేంటి? జపాన్కు చెందిన ఓటో కటాయమా యుమి అనే దంపతులకు 3 పిల్లలు. పైకి చూస్తే అది చాలా సాధారణమైన కుటుంబం. ఓటో తన పిల్లలతో చాలా సంతోషంగా నవ్వుతూ మాట్లాడేవాడు. కానీ తన భార్య యుమి ఎదురు పడితే మాత్రం సైలెన్స్. ఆమె ఎన్నిసార్లు ప్రేమగా పలకరించినా, మాట్లాడటానికి ప్రయత్నించినా తల ఊపడం లేదా సైగలు చేయడం తప్ప నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడేవాడు కాదు. ఇలా 1 కాదు 2 కాదు, ఏకంగా 2 దశాబ్దాలు అంటే 20 ఏళ్లు గడిచిపోయాయి. తండ్రి ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కాక ఆ పిల్లలు మానసికంగా చాలా మదనపడ్డారు. సరిగ్గా అప్పుడే వారి 18 ఏళ్ల కొడుకు యోషికి ఒక సాహసం చేశాడు. తన తల్లిదండ్రుల మధ్య ఉన్న ఈ 20 ఏళ్ల మౌనాన్ని ఎలాగైనా బద్దలు కొట్టాలనుకున్నాడు. వెంటనే జపాన్లోని ఒక ఫేమస్ టీవీ షోకి లెటర్ రాశాడు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా తల్లిదండ్రులు మాట్లాడుకోవడం నేను చూడలేదు, దయచేసి మా కుటుంబాన్ని కలపండి అని వేడుకున్నాడు. దీనికోసం ఆ టీవీ షో నిర్వాహకులు ఒక అద్భుతమైన ప్లాన్ చేశారు. ఓటో యుమి పెళ్లికి ముందు మొదటిసారి డేటింగ్కి వెళ్ళిన ఒక అందమైన పార్క్కి వాళ్ళిద్దరిని పంపించారు. చెట్ల వెనక దాక్కుని సీక్రెట్గా కెమెరాలు పెట్టారు. వారి 3 పిల్లలు కూడా దూరంగా నిలబడి కన్నీళ్లతో ఎదురు చూస్తున్నారు. పార్క్లో బెంచ్ మీద భార్యాభర్తలు ఇద్దరు పక్క పక్కన కూర్చున్నారు. కొన్ని నిమిషాల నిశ్శబ్దం. అప్పుడు జరిగింది ఒక మిరాకిల్. 20 ఏళ్ల మౌనాన్ని వీడుతూ ఓటో తన భార్య వైపు తిరిగి నోరు విప్పాడు. యుమి, నువ్వు పిల్లల పెంపకంలో ఎంతో శ్రమించావు. నా మౌనాన్ని, నా ఓపిక లేకపోవడాన్ని ఇన్నాళ్ళు భరించావు. ఇన్నాళ్ళు నాతో ఉన్నందుకు నీకు చాలా ధన్యవాదాలు అని అన్నాడు. 20 ఏళ్ల తర్వాత భర్త వాయిస్ వినగానే ఆ భార్య కళ్ళల్లోంచి కన్నీళ్లు జలజలా రాలిపోయాయి. చాటుగా చూస్తున్న పిల్లలకైతే ఏడుపు ఆగలేదు. అందరూ ఒక్కటై కన్నీళ్లతో